ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను రా. నా ఎదురుగా కాలు మీద కాలేసుకుని డైరెక్ట్ గా నన్నే ఫేస్ చేస్తూ రా అంటావురా? అవును రా. ఎప్పుడైతే నా 25 లక్షలకి నువ్వు కాంపిటీషన్ వచ్చావో అప్పుడే నీకు నాకు మధ్యన అనుబంధం తెగిపోయింది రా. నీ పార్టీకి మగపిల్లాడు పుట్టకుండా చేస్తాను రా. నువ్వు తోక ముడుచుకుని పరిగెత్తుకెళ్ళేట్టుగా చేస్తాను రా. అలా అయితే నీ ఎంత చూస్తాను రా. చూసుకోరా. మా అమ్మాయి గురించి చెప్పేది ఏముందండి? కులవతి, రూపవతి, గుణవతే కాకుండా గర్భవతి కూడా. మీ సంతోషం కొద్దీ గర్భవతి అని తెలిసి కూడా చేసుకుంటున్నారు అంటే చాలా సంతోషంగా ఉందండి. కాకపోతే కన్యాశుల్కంగా ఓ 25,000 ఇప్పితే మాకు సంతోషంగా ఉంటది. 25,000 కన్యాశుల్కమా? నీకేం తెలియదు, ఊరుకోండి. స్కానింగ్ చేయించాక మగపిల్లాడని తెలియదు అనుకోండి, మాట్లాడకుండా 3 ముళ్ళు వేయండి. 50 లక్షలు వస్తుంటే 25,000 ఒక లెక్క. అలాగే బాబాయ్ గారు, చెల్లైన ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్లి పరీక్ష చేయిస్తాం. ఆమె గర్భంలో ఉన్న ఆడపిల్లని స్కానింగ్ లో తెలిసింది. ఆడపిల్ల అయితే ఇంకెందుకు మనకి సంబంధం? పదండి. మా చెల్లాయికి అర్థమైన పరీక్షలు చేయించి ఇప్పుడు వద్దంటావా? తోలుచేస్తా. ఇది అన్యాయం బాబాయ్ గారు. వంశోద్ధారకుడు పుడతాడని మీ అమ్మాయిని చేసుకోవడానికి ఒప్పుకున్నాం. ఆడపిల్ల అయితే మాకెందుకు? చూడమ్మా, ఇవన్నీ నాకు తెలవు. మాది అసలే పరువు మర్యాదలు గల కుటుంబం. ఈ పరీక్షలు చేసినట్టు 10 మందికి తెలిస్తే నా పరువు పోద్ది. చూడు, మర్యాదగా మీ ఆయన నీ పెళ్లి అన్న చేసుకోమను, లేకపోతే 25,000 నష్టపరిహారం అన్న ఇప్పించండి. ఇవ్వకపోతే మీ ఆయన తాళి కట్టడం కాదు, నీ తాళి తెగుద్ది. వద్దు మొర్రో అంటే పెళ్లి పెళ్లి అని నా ప్రాణం తీసావు. ఇప్పుడు చూడు. ఉంటా. మా ఆయన ఏం చేయకండి, కావాలంటే. అమ్మో, పదండి. వాడు వచ్చే టైం అయింది. వాడు రాగానే కిటికేస్తాను. కొళ్ళ పొడిచి హుస్సేన్ సాగర్లో పడేయి. ఓకే. పాటికి వచ్చి నా కోసం ఎదురు చూస్తుంటాడు. నేను లోపలికి వెళ్ళి మీకు సైగ చేస్తాను. మీరు చక్క 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 ఉరుక్కుంటూ వచ్చి వాడిని చావుకొట్టి మూసినదిలో పడింది. ఓకే? మరి ఆయన గుర్తుపట్టేలాగండి. మనదే. ఏంట్రా? అరే రండ్రా రండ్రా. దక్షిణామూర్తి, నీ పని పట్టే. మరి అదే మేడమ్మా, నీకు ఇదే కరెక్ట్ జడ్జిమెంట్. నీ ఫేస్కి అజరుద్దీన్ కోచింగ్ ఇచ్చావా? ఆంజనేయులు, నీకేదో లెటర్ వచ్చిందిరా. ఏమిటది? నీ మరదలు విడాకులకి నోటీస్ పంపిందన్నయ్య. విడాకుల నోటీసా? ఇదేం అన్యాయం? ఫోన్లే వద్దు. నా జీవితం ఎలాగా నాశనమైంది. దాన్నేనా సుఖపడి మీకు మళ్ళీ పార్వతీ పరమేశ్వరులా కలిసి ఉండే అదృష్టం అందరికీ ఉండద్దు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ బోస్, మీరు తండ్రి కాబోతున్నారు. సారీ మేడం, ఆనందంలో నా భార్య అనుకున్నాను. వెదవ చెంప పోతే పోయింది. ముందు మగ పిల్లాడు మనకే పుట్టబోతున్నాడు. 50 లక్షలు. కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? పిచ్చివాడా, నువ్వు ఎవరినో చంపబోతున్నావని, వాడెవడో చావబోతున్నావని అనుకోవడం పొరపాటు. చచ్చేందుకు వాడెవడు, చంపేందుకు నువ్వెవరు, అంతా మిథ్య అన్నాడు. ఆహా, ఎంత బాగా చెప్పాడండి. ఊరికే డబ్బు డబ్బు అని పాకులాడతామే గాని చచ్చేటప్పుడు కట్టుకుపోతావా? అక్కయ్య గారు. ఏమిటయ్యా? వదినా, మీకు గుడ్ న్యూస్. నేను తల్లిని కాబోతున్నాను.
అవునండి. కంగ్రాచులేషన్స్ బోసు. థ్యాంక్స్ అండి. అన్నయ్య అన్నయ్య మీకు శుభవార్త అన్నయ్య, నేను తల్లిని కాబోతున్నాను. ఆయన కాదండి, నేను. శుభవార్త మీద శుభవార్త. ఈ రోజంతా శుభవార్తలమయమయ్యేట్టుంది. తిను. నాకెంత ఆనందంగా ఉందో. పెద్దనయ్య ఎలా వచ్చింది? మీ అందరికీ ఓ శుభార్త చెప్పడానికి వచ్చావరా. నీ వదినాన్ని ఎలదప్పింది. నేను త్వరలో తండ్రిని కాబోతున్నాను. ఏంట్రా శివరాం, ఆ కన్నీళ్ళేంటి? ఏడుపు కాదురా, ఆనందం. మీ అంతా ఒకేసారి తండ్రి కాబోతున్నానన్న విషయం విని ఆనందం తట్టుకోలేక. ఏంట్రా? కంగ్రాట్స్ రాజ్బాబు, స్కానింగ్ లో మీకు మగపిల్లాడని తేలింది. హలో, ఏంటి అలా అయిపోయారు? అబ్బే ఏం లేదు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్. జాగ్రత్త, 50 లక్షలు. ఏమండి, 50 లక్షలు మనకే వస్తాయంటారా? అప్పుడే ఎలా చెప్తాం? అందరికన్నా ముందు మనకే బాబు పుట్టాడు అనుకో, 50 లక్షలు మనవే. ఏమండి, ఉం. నాకు ఐడియా వచ్చిందండి. 7వ నెలలోనే సిజేరియన్ చేయించుకుంటే ఎలా ఉంటుంది? 6వ నెలలో ఏం కుదరదా? ఏమిటి భాను, ఏమైంది? అబద్ధాలు చెప్పేవాళ్ళకి ఆడపిల్లలు పుడతారని మా అమ్మమ్మ చెప్పేది. ఈ అమ్మమ్మ మాటలు బామ్మ మాటలు మర్చిపో. అవన్నీ అబద్ధాలు. కాదు, నిజమే. నాకు పుట్టబోయేది ఆడపిల్లేనని స్కానింగ్ లో తేలింది. భాను 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 భాను, ఎక్కడికి వెళ్తున్నావు? సారీ బోస్, ఇంకా ఈ బరువు ఎందుకు? అబార్షన్ చేయించుకుంటాను. మనం పెళ్లి చేసుకుంది డబ్బు కోసమే కావచ్చు. జీవితాంతం నీతో కలిసి ఉండే అదృష్టం నాకెలాగూ లేదు. మన అనుబంధానికి గుర్తుగా ఈ పాపనైనా నాకు మిగిల్చు భాను. బోసు, అవును భాను, నేను పెంచుకుంటా. భాను భాను సారీ, మీ రిపోర్టు మారిపోయింది. పొరపాటున వేరే వాళ్ళ రిపోర్ట్ మీకు ఇచ్చాను. మీకు మగపిల్లాడు. భాను కాదు, నేను. ఆ? ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీ. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. మైండెడ్. అయ్యో, ఏం పర్లేదు, మనకి మగపిల్లాడు, 50 లక్షలు. జాగ్రత్త జాగ్రత్త. భారతి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment